ఇదేంటి? లిప్ కిస్ అంటే లిప్ మీద కిస్. లిప్ కిసా? అమ్మో కదా. ఇదేంటి? టచ్. ఇదేంటి? నాకు అర్థం కాలేదు సార్. టచ్ బాడీ, దట్ మీన్స్ బాడీ మీద ఎక్కడైనా టచ్ చేయొచ్చు అని. చిచి. ఏయ్, చీ ఏంటి? నేను అనాలి చిచి అని. సార్ నేను డైలీ సాంప్రదాయబద్ధంగా నలుగు పిండి సున్నపిండి పసుపుతో శుభ్రంగా స్నానం చేస్తాను. మీరేమి చాలు చీలు అనక్కర్లేదు. అయినా ఇది మీరు నేను డిసైడ్ చేసేది కాదు. ఒక్క నిమిషం ఉండండి, లోపల చిట్టిని అడుగుస్తాను. సార్ 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 ఏమైంది? సార్ చిట్టిని అడిగాను. ఇది రసవత్రమైన క్రీడ అంట. 200 మార్కులు వస్తాయంట. కాంప్రమైజే ఆడేద్దాం. ఏయ్! నీకేం పిచ్చిగాని పట్టలేదు కదా? కళ్ళు సరిగ్గానే కనబడుతున్నాయా? ఏం చదవాలో ఏం చేయాలో తెలుసు కదా? సార్ ఐఎమ్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ సార్. మీరు రెడీగా ఉన్నారా చెప్పండి. ఏయ్, నువ్వు అసలు సెక్రటరీ వసుంధరవేనా? కానీ ఒక్కప్పటి వసుంధరని కాదు సార్. ఇప్పుడు మిస్టర్ కాకర్ల వంశీకృష్ణ గారి 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 గారాల పట్టుని. గారాల పట్టా అంటే ఏంటి? అదే సార్, గారాల బద్ధ శత్రువుని. అంతే కదా. నేను ఇంకేమనుకున్నా. మిస్టర్ అండ్ మిస్సెస్ వంశీకృష్ణ అంటే బాగుంటుందంటే అలాగే అంటాను సార్. వద్దు మాట మాత్రం అనద్దు. చిట్టి అంటుంది కదా సార్. సరే సార్, గేమ్ స్టార్ట్ చేయండి. కిస్ చేసిన లిప్స్టిక్ ఏం అంటుకోదు కదా? మీ మగాళ్ళు లిప్స్టిక్ వేసుకోరు కదా? నీతో నాకు పెద్ద చావు వచ్చింది. నాకు భయం వేస్తుంది. సార్ హలో సార్, ఆడదాం రండి సార్. సార్ ఈ రోజు కాకపోయినా రేపటి రోజు, అదే మన పెళ్ళైన రోజు వద్దన్న ముద్దు పెడతారు కదా, అప్పుడు మిసెస్ వంశీకృష్ణ ఎలా చెలరేగిపోతుందో చూదురు గాని. ఏంటి మమ్మీ, ఇంకా ఆనంద్ వాళ్ళు రాలేదు? వస్తారులేవే, ఆ చిత్రసేని తీసుకొస్తున్నారు కదా, కొంచెం ఆలస్యం అయి ఉంటుంది. అయినా నువ్వేంటి మామ్ అంత కూల్గా చెప్తున్నా? ఇప్పుడు అతను వస్తే ఏం జరుగుతుందో నీకు తెలీదా? తెలుసు. ఇప్పుడు అతను వస్తున్నాడని ఒంటికి అగ్గి పెట్టుకుని ఇల్లంతా గంతులేయమంటావా? ఏంటి తల్లి కూతుళ్ళిద్దరూ దేని గురించో పోట్లాడుకుంటున్నారు? అదేం లేదత్తయ్యా, మామూలుగా మాట్లాడుకుంటున్నాం అంతే. ఎవరు వచ్చినట్టున్నారు?
రండి చిత్రసేన్ గారు. నమస్కారం చిత్రసేన్ గారు. నమస్కారం అమ్మా. మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. నమస్కారం చిత్రసేన్ గారు. నమస్కారం అమ్మా. మీ ఆరోగ్యం కుదుటపడినందుకు చాలా సంతోషంగా ఉందండి. కానీ మీకు ఒక విషయం గురించి చెప్తే దిగులుగా ఉంటుంది. నా మనవడు వంశీ, వాడికి 5 ఏళ్ల వయసప్పటి నుంచి వాడిని ఎత్తుకొని నేను గోరుముద్దలు తినిపించాలి అనుకునేదాన్ని. కానీ వాడు నా దగ్గరకు వచ్చేవాడు కాదు. ఎందుకంటే 5 ఏళ్ల వయసప్పుడే బాధని ప్రేమని ఎత్తుకున్నాడు. ఇన్నాళ్ళు తన హార్ట్ ఫ్రెండ్ ఎవరా అని వెతకని చోటు లేదు, అడగని మనిషే లేడు. వాడికి అమ్మాయి దొరకదు అనే భయంతో వాడు తన గుండెల్లో ఉండే తన హార్ట్ ఫ్రెండ్ మీదున్న ప్రేమని పూర్తిగా దించేసి మనిషిగా దిగజారిపోతుంటే సమయానికి మీరొచ్చి తన హార్ట్ ఫ్రెండ్ బొమ్మ గీసి వాడి జీవితాన్ని వాడికి పరిచయం చేశారు. వాడు మళ్ళీ మామూలు మనిషి అవ్వడానికి కారణమయ్యారు. కానీ చిత్రసేన్ గారు, మీరు గీసిన బొమ్మతో నా కొడుకు జీవితం కొత్త రంగులు దిద్దుకుంటుందనుకున్నాను. కానీ అది 3 నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. మీరు ఎవరైతే అమ్మాయిని బొమ్మలో గీశారో ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోయింది. నేను బొమ్మ గీశానా? మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఆనంద్, ఏంటిది? అమ్మా, అది చిత్రసేన్ గారి మీద ఎవరో విషప్రయోగం చేశారమ్మా. ఆ విషప్రయోగం ప్రభావం వల్ల ఆయన మతిస్థిమితం కోల్పోయారు. అందుకే ఆయనకి గతంలో జరిగినవేవి గుర్తులేవు. ఆనంద్, అలాంటప్పుడు ఆయన హాస్పిటల్లో అడ్మిట్ చేయకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మేమిప్పుడు హాస్పిటల్ నుంచి వస్తున్నాం నాన్నమ్మ. అక్కడ డాక్టర్స్ ఈయనలో ఉన్న విషప్రయోగం యొక్క కెమికల్స్ పూర్తిగా వెళ్ళిపోయేంత వరకు ఈయన్ని జాగ్రత్తగా చూసుకుంటూ మెడిసిన్స్ వాడమని చెప్పారు. అందుకే మన దగ్గరైతే సేఫ్గా ఉంటారని ఇక్కడికి తీసుకొచ్చాను. చిత్రసేన్ గారు చివరిసారిగా గీసిన బొమ్మ ఏంటో తెలుసురా అన్నమ్మా? అన్నయ్య ఎవరినైతే ప్రేమిస్తున్నాడో ఆ అమ్మాయి బొమ్మనే. చిత్రసేన్ గారు, మరికింత సహాయం చేయాలని ప్రయత్నిస్తుంటే ఆయన ఈ స్థితికి తీసుకొచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళు మన శత్రువులు అయి ఉంటారు. అయినా అలాంటి శత్రువులు మనకెవరున్నారు ఆనంద్?
ఆ, ఇంకెవరుంటారు వదినా? ఈ ఇంటికి నీడనిస్తాను అంటూ మన ఇంట్లో చెట్టుల పాతుకుపోయిన ఆ వసుంధరే అయ్యుంటుంది. ఐరేంద్రి, ఇంకొక మాట వసుంధర గురించి తప్పుగా మాట్లాడద్దు. వసుంధర అందరి మంచి కోరుకునే అమ్మాయి. అవునండి, మా అక్క చాలా మంచిది, ఎవరికి హాని తలపెట్టదు. ఏంటి మంచిది? మా బావ ప్రేమించిన అమ్మాయి కోసం తిరుగుతుంటే చిత్రసేన్ గారు గీసిన బొమ్మ కాదని వేరే అమ్మాయిని తీసుకొచ్చి మా బావని పక్కదోవ పట్టించాలనుకుంది. చివరికి మా బావని వల్ల వేసుకోవాలనుకుంది. తనే చిత్రసేన్ గారికి ఈ గతి పట్టించుంటుంది. అది కాదండి, మా అక్క గురించి మీకేం తెలీదు. నేను చెప్పేది కాస్త వినండి. ఏంటే నీకు తెలిసేదే? అన్ని మహాబాగా తెలిసినట్టు. అమ్మ ఏమనుకోకండి అమ్మా, దీనికి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదు. నువ్వు ముందురా. నానమ్మ. నువ్వు రా. నానమ్మ. రా. అబ్బా, ఎందుకు నానమ్మా? నిజం చెప్తుంటే లాక్కొచ్చేసావు. సే పిచ్చి మొహమా, ఇప్పుడు నువ్వు నిజం చెప్తే ఈ ఇంటికి ఎప్పటికీ కోడలివి కాలేవే. నీకు ఆనంద బాబు కావాలో మీ అక్క కావాలో ముందు నువ్వు నిర్ణయించుకో. ఇంకా ఈ విషయాలన్నీ ఇక్కడితో ఆపేయండి. అనవసరంగా చిత్రసేన్ గారి విషయంలో కలగ చేసుకోకండి. ఆనంద్, వారికి రూమ్ ఏర్పాటు చేయించు. మన వాళ్ళందరికీ చెప్పి ఆయన్ని కేర్ఫుల్గా చూసుకోమని చెప్పు. జాగ్రత్త నాన్న. అలాగే నానమ్మా. థ్యాంక్ గాడ్. అమ్మయ్యా, మన విషయం బయటపడలేదు. తెలుసుంటే బావ చంపేసేవాడు. నువ్వు రామా. ఆనంద్, ఏంటమ్మా? అన్నయ్య వచ్చేంత వరకు, అన్నయ్య పెళ్ళయ్యేంత వరకు చిత్రసేన్ గారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పటి వరకు చిత్రసేన్ గారి బాధ్యత నీదే. ఆయన్ని బాగా చూసుకో. అలాగే అమ్మా. రండి చిత్రసేన్ గారు. రండి. కూర్చోండి. చిత్రసేన్ గారు, ఇక మీద నుంచి మీరు ఇక్కడే ఉండొచ్చు. మీకేం కావాలన్నా నాకు ఒక్క ఫోన్ కాల్ చేయండి చాలు. హాస్పిటల్ నుంచి వచ్చారు కదా, కొంచెం స్ట్రెయిన్ అయినట్టున్నారు. కాసేపు రెస్ట్ తీసుకోండి. ఈలోపు నేను భోజనం పంపిస్తాను. ఆనంద్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఇక నేను వెళ్తాను. ఏంటి సార్, ఏమైనా కావాలా? ఇందాక అందరూ నన్ను బొమ్మ గీశాను అంటున్నారు. నిజంగా నేను బొమ్మ గీశానా? అవును సార్, మీరు మా అన్నయ్య ప్రేమిస్తున్న హార్ట్ ఫ్రెండ్ బొమ్మ గీసి మాకు చాలా సాయం చేశారు. అయితే నేను బొమ్మలు గీస్తానన్నమాట. అవును సార్, గీస్తారు. అంటే ఇప్పుడు నేను హాస్పిటల్ నుంచి వచ్చాను కదా, బొమ్మలు గీయగలను లేదో అండి. మీరు మర్చిపోయింది మీ గతాన్ని మాత్రమే సార్, మీ కళను కాదు. మీరు ఖచ్చితంగా బొమ్మ గీస్తారు. అయితే ఇప్పుడు నేను బొమ్మ గీయాలనుకుంటున్నాను. వీడేంటి అక్కడే ఉండి చిత్రసేన్కి గతం గుర్తు చేసేలా ఉన్నాడు? పవన్, నువ్వు ఉండమా, అసలు నాకు కంగారుగా ఉంది. ఈ ఇంట్లో అందరికీ మన మీద అనుమానం కూడా ఉంది. సార్, నేను ఇప్పుడు బొమ్మ గీస్తాను సార్.
నాకు కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తారా? తప్పకుండా సార్, మీకు కావాల్సినవన్నీ నేను అరేంజ్ చేస్తాను. అలేఖ్య గారు, ఏంటి అంత టెన్షన్గా ఉన్నారు? అయ్యో అలాంటిదేం లేదు. ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది? పర్లేదు, బానే ఉంది. ఆయన మీరెక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? చిత్రసేన్ గారు ఏదో బొమ్మ గీస్తారంట, దానికి సంబంధించి మార్కర్స్, చార్ట్ పేపర్స్ తీసుకురావడానికి వెళ్తున్నాను. ఇప్పుడైనా బొమ్మ గీస్తారా? అవును. ఒకవేళ నిజమైన బొమ్మ గీసేస్తే? నిజమైన బొమ్మ ఏంటి? అంటే అదప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు కదా, ఆయన అసలైన బొమ్మ గీస్తారో లేదో అని డౌట్ గా ఉంది. ఆయన గీస్తానని అంత నమ్మకంతో చెప్పినప్పుడు ఎలా కాదనగలమండి? ఒకవేళ ఆయన నిజమైన బొమ్మ గీస్తే ఆ నక్షత్ర బారి నుంచి బయటపడి తన హార్ట్ ఫ్రెండ్ వెతుకుని ఆనందంగా ఉంటాడు. మాకు అంతకంటే ఇంకేం కావాలా లేఖ గారు? నేను వెళ్ళి తీసుకుని వస్తాను. చిన్నబాబు వెళ్ళిపోయాడు, ఏం చేద్దాం? లోపలికి వెళ్దాం పద. నమస్కారం చిత్రసేన్ గారు. మీరు మీకు బాగా కావలసిన వాళ్ళు, ముందు ముందు మీకు బాగా ఆసరాగా ఉంటాం చిత్రసేన్ గారు. మీరెవరో నాకు గుర్తు రావడం లేదు, దయచేసి నన్ను క్షమించండి. చిత్రసేన్ గారు మనల్ని గుర్తుపట్టలేకపోతున్నారు. నిజమేనే, మన అదృష్టం బాగుంది. మా మాటలు విని మీరు ఆశ్చర్యపోకండి చిత్రసేన్ గారు. మీరు ఎలాగో గొప్ప చిత్రకారులు కదా. మా దగ్గర 2 గీసిన బొమ్మలున్నాయి. అవి మీరే గీశారో లేదో మీరు చెప్పాలి. ఏంటి అంతలా చూస్తున్నాడు? కొంప తీసి గతం గుర్తుకొచ్చిందా ఏంటి? బా నువ్వుండు మా. చెప్పండి చిత్రసేన్ గారు, ఈ రెండిట్లో మీరు గీసిన బొమ్మేదో చెప్పగలరా? ఇదే ఇదే ఇది నాదే. ఇదే ఇది నాది. ఉప్పు తీసి ఈయనకి గతం గుర్తుకొచ్చిందా ఏంటి? ఏంటో మామ్, ఆ బొమ్మని ఇంకొంచెం సేపు అలాగే చూస్తే గతం గుర్తొచ్చేలాగా ఉంది. ఇది నాది, ఇది నాది. ఆహా,
ఇది నాది. ఇది మీది ఇది కాదు నాదండి. చిత్రసేన్ గారు. ఇది నాది. అది ఇది నాది. ఇది ఆహా అలా కాదు. నాది. ఇది మాదే. ఇది మీది కాదు. మీది కాదు. నాది. కాదంటున్నానా? ఇది నాదే. ఆహా, అలా కాదు. నాదండి. కాదు. అయ్యో. కాదండి. ఇది నాది. కాదు ఇది మాది. కాదండి నాది. వదలండి. మీది నాదండి. కాదండి. ఇది నాది. వదిలేండి. బా ఇది మాదండి. ఇది నాదండి. మాది. ఆ, నాదండి. కాదండి వదలండి. ఇది నాది. ఇది కాదండి నాన్న.